ఈ రాత్రి చెప్తున్న మాట, ఎంతమంది గుండెలకు ధైర్యం లేదు, ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు జీవించాలి, ఆస్తి పోగొట్టుకొని కన్నీళ్లతో, దుఃఖముతో, అవమానాలతో ఉంటున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పైకి నవ్వుతా ఉండొచ్చు కానీ ఏదో రోగం, ఏదో కన్నీళ్ళు, బిడ్డల విషయాల్లో అయ్యుండవచ్చు, కుమార్తె విషయంలో అయ్యుండవచ్చు, కుమారుడి విషయంలో అయ్యుండవచ్చు, భర్త విషయంలో అయ్యుండవచ్చు, భార్య విషయంలో అయ్యుండవచ్చు, ఇరుగు పొరుగు వారి విషయాలు అయ్యుండవచ్చు, అన్నదమ్ముల విషయాల్లో అయ్యుండవచ్చు. ఈ క్రిస్మస్ రోజున ప్రభు నీతో చెప్తున్న మాట, ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉంటే జరుగు కార్యాలు భయానికి బదులు ధైర్యంతో నింపగలవాడు ఆయన. చప్పట్లు కొట్టు గట్టిగా స్తోత్రం చెప్పండి, కొట్టు గట్టిగా హల్లెలూయా. అందుకు నా దేవుడు అంటాడు, భయపడకము, నేను నీతో కూడా ఉన్నాను. ఈ రాత్రి ఎవరైనా భయపడుతున్నావా? బిడ్డల పరిస్థితి ఏంటి? పిల్లలు ఎదుగుతున్నారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి? దూర ప్రాంతం ఉన్నాడు బిడ్డలు, ఎలా ఉన్నారో ఏంటో. ఒకటి భయానికి బదులు ధైర్యం కలుగుతుంది. రెండవది, భయానికి కష్టాలలో సహాయం నీకు లభిస్తుంది. ఆమెను చెప్పండి గట్టిగా. అయ్యా, దూర ప్రాంతాల్లో పనిచేస్తారు మన వాళ్ళందరూ. కువైట్, సౌదీ, బెహ్రెన్, ఖత్తర్, దుబాయ్, ఇజ్రాయిల్, మస్కట్, దుబాయ్, కువైట్, ఈ ప్రాంతాల్లో పనిచేస్తారు. పాపం అక్కడ ఎవరున్నారు? వాళ్ళకి దేవుడే సహాయం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నాన్నవారు ఎవరు ఉంటారు? ఒకవేళ ఉన్న ఎవరి పని వాళ్ళదే, ఎవరి ఉద్యోగాలు వాళ్ళే, ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి నిందలు వాళ్ళే, ఎవరి సమస్యలు వాళ్ళయే. వారందరికీ నేను అంటున్నాను, దూర ప్రాంతంలో పని చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడే సహాయముగా ప్రక్కన నిలిచి ఉండును గాక. ఇది రెండవది. మూడవది,